ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కర్నూలు సిటీ కమిటీల ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఎల్లమ్మ కార్యాలయంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా నాయకులు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి సి శేషాద్రి అధ్యక్షతన కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గురుశేఖర్, ఓల్డ్ సిటీ కార్యదర్శి సిహెచ్ శ్రీనివాసులు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మరో శిఖరం నేలకొరిగింది. 5 దశాబ్దాల పాటు ఎర్రజెండా నీడలో పయనించిన సీతారాం ఏచూరి విశ్రమించారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మరణించడం చాలా బాధాకరం. సిపిఎం అఖిల భారత కార్యదర్శిగా ఉన్న ఏచూరి విద్యార్థి నాయకుడిగా 1972లో రాజకీయాల్లో ప్రవేశించారు. ఆయన పూర్వీకులంతా కాకినాడ వాసులు. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో ఏచూరి చదువు సాగింది. ఢిల్లీ జేఎన్యూ నేతగా సిపిఎంలో ప్రవేశించి ఆ పార్టీ ఆల్ ఇండియా నాయకుడిగా ఎదిగారు. ప్రజాస్వామ్య, లౌకికవాద ఉద్యమాల్లో ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఆయన మరణం భారత రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా తనదైన ముద్ర వేసిన ఈ నాయకుడికి మృతికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎల్లయ్య, రమణ నాయకులు, కర్నూలు నగర నాయకులు మద్దిలేటి కర్రెన్న, హరి, వీరేష్, పెద్ద నరసింహులు, చిన్న వ్యాపారస్తులు, సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరుగుతోంది. ఈ సమావేశానికి ఉద్దేశించి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గురుశేఖర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి అదేవిధంగా నిన్న మధ్యాహ్నం 3:05 కోలుకోలేక మృతి చెందినటువంటి ఘటన మనందరూ కూడా తెలుసు. ఈరోజు సీతారాం ఏచూరి గారి మృతి ఎర్రజెండా పార్టీకి, వామపక్ష పార్టీకే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, చేతి వృత్తిదారులకి తీవ్రమైనటువంటి లోటుగా మనం చెప్పుకోవచ్చు. ఏ వామపక్ష భావాలతో ఉన్న అందరినీ కూడా ఇతర మోర్చా పార్టీ రాజకీయ నాయకులతో కూడా వ్యక్తిగతంగా అందరి మండలకు ఉన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు. మన కర్నూలు జిల్లా కూడా అయితే 2019 సుందరయ్య స్ఫూర్తి కేంద్రం మనం నలక వృత్తిదారుల సంఘం ఆఫీస్ నిర్మాణం చేపట్టారు. ఇక్కడ సుందరయ్య స్ఫూర్తి కేంద్రం ఆఫీస్ నిర్మించాలని ఇక్కడ పూజ చేయడానికి వచ్చిన సందర్భంగా మొదటిసారిగా సీతారాం ఏచూరి గారిని చూడడం జరిగింది. అంతకుముందు 2010లో విజయవాడలో విద్యుత్ స్థాయి కేంద్ర కమిటీ సమావేశాలు జరిగినప్పుడు మొదటి చూడడం, స్వయంగా కలుసుకోవడం 2019లో నాకు అనుభవం ఉన్నది. అయితే 2022-23 సంవత్సరంలో ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ఈ 2 సందర్భాలు కర్నూలుకు వచ్చినప్పుడు నాకు ప్రత్యేకంగా స్టేట్ గెస్ట్ హౌస్ ఆయనకి అయితే భోజనానికి అనేక వసతి విడిది కల్పించేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఈ జిల్లా పార్టీకి ఆయనతో పాటు భోజనం ఉంటే ఆయనతో పాటు భోజనం చేసేటువంటి అవకాశం కూడా కలవడం నేను చేసినటువంటి అదృష్టం నేను భావిస్తా ఉన్నా. కాబట్టి సీతారాం ఏచూరి గారు చేసినటువంటి త్యాగాలు, అనేకమైన త్యాగాలు ఉన్నాయి. అదేవిధంగా ఆయన ఒక నాయకుడిగా కాదు, ఒక డైనమిక్ లీడర్గా, అదేవిధంగా రైటర్గా, అదేవిధంగా పత్రిక సంపాదకులుగా ఉన్నటువంటి వ్యక్తి. 12 సంవత్సరాలు రాజ్యసభ సభ్యులుగా, రాజ్యసభ ఉత్తమ అవార్డు గ్రహీత కూడా సీతారాం ఏచూరి గారు ఉన్నారు. కాబట్టి ఆయన సేవలని ఏదైతే వృత్తిదారులకి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ చాలా తోడు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మన సంఘం కానీ సిపిఎం పార్టీ నలక వృత్తిదారుల శాఖ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళకి రెడ్ సెల్యూట్ తెలియజేస్తూ సెలవు.